ఎవరైనా మన ఫ్రెండ్స్ ఈ సెషన్లోకి స్టార్ట్ అయినటువంటి తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో ప్లీజ్ మ్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంటైర్ సెషన్ అనేది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే డ్యూరింగ్ ద మీటింగ్ అంటే ఈ మీటింగ్ జరిగేటప్పుడు ఎవ్వరు కూడా దయచేసి మీరు అంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దయచేసి మిడిల్లో మీరు అడగకండి. ఎందుకంటే వీ హ్యావ్ ఎ సపరేట్ టైం ఫర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అండ్ మోర్ ఓవర్ మీకు ఏదైనా క్వశ్చన్ మనసులోకి వస్తే దయచేసి దాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఒకవేళ అంటే నేను మళ్ళీ మర్చిపోతానని అనుకోండి. అందరూ ఎవరు మర్చిపోయేవాళ్ళు కాదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ అలాంటి థింగ్ అని మీ దగ్గర ఉంటే మీరు అలా ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి మనం జస్ట్ 22 మెంబర్స్ యాజ్ ఎ కమ్యూనిటీగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ టు జాయినింగ్ దిస్ అమేజింగ్ జర్నీ. దిస్ 22 మెంబర్స్ టు బి ఏ మిలియనియర్స్ ఇన్ జస్ట్ 1 year. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది 100% మీరందరూ ఒక 1 yearలో మిలియనియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సెషన్లో స్టార్ట్ అయింది. దిస్ ద ఫస్ట్ సెషన్. ఇది మొట్టమొదటి సెషన్ ఈ బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించింది. అట్ ఏ సేమ్ టైం ఇంతవరకు ఒక 20 మెంబర్స్ ఉన్న బిజినెస్ కూడా ఈ భారతదేశంలో ఇంతవరకు ఎవరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయలేదు. సో ఈ బిజినెస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీంట్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి, దీనివల్ల లైఫ్లో మనం దీన్ని ఒక కెరీర్గా తీసుకొని ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీగా ఎలాగా మార్చుకోవచ్చు అనే దాని గురించి నేను ఈ సెషన్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇది ఇక్కడి నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడి నుంచి రికార్డ్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. Recording in progress. All right. So thank you so much for everyone to joining today's session. My name is Subbu. I am basically from Nellore, but I was traveling around the world. I have a good teams in globally. So first of all, మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఫ్రెండ్స్ మిమ్మల్ని ఈరోజు ఈ సెషన్లోకి ఇన్వైట్ చేశారు. అసలు ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం ఏంటి, దీంట్లో మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటనేది మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోబోయేటువంటి కంపెనీ పేరు వచ్చి MWC మై వెల్త్ కనెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్. ఇది కంప్లీట్గా హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ డెవలప్మెంట్. ఇది ఇప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా బిజినెస్లు అనేవి కూడా హెల్త్ సెక్టర్, వెల్త్ సెక్టర్ అంటే ఫైనాన్షియల్ సెక్టార్స్ వేరు, అలాగే హెల్త్ రిలేటెడ్ సెక్టార్స్ వేరు. ఒక న్యూ ఎరాలో వీటి రెండింటిని కంబైన్ చేసి ఒక కనెక్టెడ్ చేసినటువంటి ప్లాట్ఫామ్ కింద ఈ యొక్క బిజినెస్ని మనకు ఇండియా మార్కెట్లో ఈ నెల జూన్ 5వ తారీఖున మొట్టమొదటి మీటింగ్ పెట్టి, అంటే ఒక 1 week బ్యాక్ ఒక 3-4 లీడర్స్కి ఈ కంపెనీ యొక్క ఫౌండరు ఈ యొక్క బిజినెస్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ బిజినెస్ యొక్క కోర్ ఐడియా ఏంటంటే ఈ కామర్స్ డ్రాప్ షిప్పింగ్ అనేటువంటి ఒక డిఫరెంట్ సిస్టమ్ ఉంది. జనరల్గా మీరు ఏదైనా ఒక బిజినెస్ని ఇండియాలో భారతదేశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లీగాలిటీస్కి లోబడి పనిచేసినటువంటి కంపెనీస్ కొన్ని ఉంటాయి. కొన్ని వేరొక దేశంలో కూడా రిజిస్టర్ అయ్యి అనేక దేశాల్లో కూడా వాళ్ళ ఆపరేషన్స్ చేయొచ్చు. లైక్ ఈ కామర్స్ బిజినెస్ మన అందరికీ అలీబాబా తెలుసు. అలీబాబాలో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే అది డైరెక్ట్గా మీ హౌస్ అడ్రస్కి అనేది కామన్గా మీ ఇంటికి డెలివరీ అవుతుంటుంది. సో ఇప్పుడు ఈ మై వెల్త్ కనెక్ట్ అనేటువంటి బిజినెస్ ఏం చేసిందంటే ఈ కామర్స్ రిలేటెడ్ బిజినెస్ మోడల్ కింద ఇండియా మార్కెట్లో డ్రాప్ షిప్పింగ్ అనేటువంటి సిస్టమ్ కింద రిజిస్టర్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో ప్రోడక్ట్ యొక్క డెలివరీని ఈ కంపెనీలో చేరినటువంటి ప్రతి నెంబర్కి ఒక ఈ కామర్స్ మోడల్ బిజినెస్ లాగా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ బిజినెస్ మోడల్ అనేది 100% లీగల్, అలాగే 100% ట్రాన్స్పరెంట్ బిజినెస్ మోడల్ బేస్డ్ ఆన్ ద ఈ కామర్స్ లైక్ ఏ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ లాగా పనిచేస్తుంది. సో నా ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ఇట్స్ క్రియేట్ ఏ హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఒక బెస్ట్ హెల్తీ చేంజెస్ని మీ లైఫ్లో తీసుకురావడంతో పాటు ఒక మంచి ఫైనాన్షియల్ మూవ్మెంట్ని తీసుకొచ్చి మీ యొక్క లైఫ్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం కోసం ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఇస్ అవర్ కో-ఫౌండర్ మిస్టర్ మెల్ గిల్. హీస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ గా. ఎందుకు ఇతని గురించి నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇతను ప్రీవియస్గా స్టార్ట్ చేసిన కంపెనీ మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, మై వీడియో టాక్. 19 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపెడతాను.
సో 19 ఇయర్స్ పాటు ఒక డిజిటల్ కంపెనీని మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ కింద నడిపాడు. సో అందుకని ఈయన టాప్ 100 CEOస్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గత 10 ఏళ్లలో ఎప్పుడూ టాప్ 100లో ఉన్నాడు. ఒక్కొక్కసారి 90లో ఉంటాడు, ఒక్కొక్కసారి 20లో ఉంటాడు, ఒక్కొక్కసారి 30స్లో ఉంటాడు. అలాగే ఈజ్ అ పర్సన్ తను చేసినటువంటి ప్రీవియస్ కంపెనీ 300 మిలియన్ గ్లోబల్ సేల్స్ని ఒక మంత్లో అచీవ్ అయింది. అంటే ప్రతి నెల కూడా 300 మిలియన్ సేల్స్ని అచీవ్ అయింది. అలాగే మోర్ దెన్ 5 lakhs డిస్ట్రిబ్యూటర్స్ 50కి పైగా దేశాలలో తన వ్యాపారాన్ని ఆయన విస్తరించాడు. అలాగే ఇతను ఎంటర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో టాప్ ర్యాంకర్స్ కానీ టాప్ ఎర్నర్స్ కానీ టోటల్ ఎంటర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 1% యొక్క షేర్ వాల్యూని అంటే 1%ని అతను రీచ్ అయ్యాడు. టాప్ 1% ఇన్కమ్ ఎర్నర్గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో తను పేరుని చిరస్థాయిగా నిలుపుకున్నాడు. సో ఈయనతో పాటు అనదర్ కో ఫౌండర్ షీస్ ఆమీ గిల్. ఈవిడొచ్చి మన యొక్క మెల్ గిల్ యొక్క వైఫ్. వీళ్ళిద్దరూ కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎంటర్ప్రెనర్. అండ్ మోర్ దెన్ తన యొక్క ఎంటర్ బిజినెస్ కెరియర్లో మోర్ దెన్ 560 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మిలీనియర్స్గా ఒక స్టేటస్ని సాధించారు. సో షీఈస్ వన్ ఆఫ్ ద డాక్టర్ అండ్ షీ సపోర్టెడ్ సైంటిస్ట్ ఫర్ ద సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో వీళ్ళు బేస్డ్ ఆన్ లివింగ్ ఫర్ ద కాలిఫోర్నియా. ఈ కంపెనీ కూడా తన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని తన ఆపరేషన్స్ని బేస్డ్ ఆన్ కాలిఫోర్నియాని బేస్ చేసుకుని నిర్వహిస్తుంది. బట్ మనకు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఈ కంపెనీలో, మిస్టర్ రాన్ సోబెల్స్మ్యాన్. ఈ రాన్ సోబెల్స్మ్యాన్ అనేటువంటి ఆయన ఆల్రెడీ వెల్ నోటెడ్ కంపెనీ, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయినటువంటి సబ్వే శాండ్విచ్ తెలుసు మనందరికీ. ఐదర్ ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్స్ లేకపోతే మన షాపింగ్ మాల్స్ లైక్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేటువంటి ఒక హై లెవెల్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఏరియాస్లో సబ్వే శాండ్విచ్ అనేది ఒక ఫేమస్ ప్రోడక్ట్. చాలా మంది శాండ్విచ్ యాజ్ ఏ మీల్గా కూడా తీసుకుంటారు. సో ఈజ్ ద పర్సన్. ఇతను ఫస్ట్ సబ్వే శాండ్విచ్ అనేటువంటి ఒక ఫ్రాంచైజీ చైన్ బిజినెస్ మోడల్ డెవలప్ చేశాడు. హీ సక్సెస్ఫుల్లీ క్రియేట్ దిస్ బిజినెస్ ఇన్ ఏ గ్లోబల్ వైజ్ చాలా అద్భుతంగా బిల్డ్ చేశాడు. ఇప్పుడు ఈ కాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఏంటంటే, ఈ మంత్కి కంపెనీ ఏదైతే ఇండియాలో స్టార్టింగ్ అయినటువంటి సందర్భంగా మనకు ఒక ఆఫర్ని, ప్రమోషన్ని కంపెనీ రన్ చేస్తుంది. మీరు ఈ ప్రమోషన్ కానీ అచీవ్ అయినట్లయితే నెక్స్ట్ మంత్ రాన్ సోబెల్స్మ్యాన్ని మీరు పర్సనల్గా మీట్ అవ్వచ్చు ఇన్ థాయిలాండ్. సో ఇతను బేసికల్గా థాయిలాండ్లో యుఎస్ నుంచి షిఫ్ట్ అయ్యి థాయిలాండ్లో తన ఎంటర్ ఫార్మ్ హౌస్, అలాగే తను కొంచెం ఫార్మింగ్ చేస్తూ అండ్ అదర్ బిజినెసెస్ని కంప్లీట్ చేసుకుంటూ అక్కడనే ప్రస్తుతానికి స్టే చేస్తున్నాడు. సో మీ అందరికీ ఒక అవకాశం ఉంది. యూ డెఫినెట్లీ మీట్ విత్ దిస్ అమేజింగ్ గై. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ ట్రైనర్ ఆన్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. హీస్ బెస్ట్ మోటివేషనల్ స్పీకర్. ఈ పర్సన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ని హ్యాండిల్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ అవర్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్. సో మన దగ్గర ఈ బిజినెస్ అనేది ఎనీ బిజినెస్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అంటే మీరు చూస్తారు, మనందరం కార్స్ యూజ్ చేస్తున్నాం. మీరు వాడుతున్నటువంటి ప్రతి కారు ఒక కంపెనీ యొక్క ప్రోడక్టే. మనం వాడుతున్న ప్రతి మనీ భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోడక్టే. ఇలాగా ప్రతి కంపెనీ కూడా మార్కెట్లో ఒక వ్యాపారాన్ని చేయాలంటే దే నీడ్ ఏ ప్రాపర్ ప్రోడక్ట్. సో మన ప్రోడక్ట్స్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ డ్రగ్, ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ ఏ హెల్త్ రిలేటెడ్ ఫుడ్ కాన్సెప్ట్. ఇలాంటిది ఎలాంటి మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఇది పనిచేయదు. ఇట్స్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్. అలాగే ఇది ఒక వ్యాధిని తగ్గిస్తుంది, లేకపోతే మీ యొక్క హెల్త్ కండిషన్స్ ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది అని ఎలాంటి ఓవర్ ప్రామిసెస్ చేయదు. ఇట్స్ జస్ట్ ఏ ప్రోడక్ట్. ఇట్స్ ఎ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్. ఇట్స్ హెల్ప్ ఫర్ ద బాడీ. మన శరీరానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇది అలాంటి మెడిసిన్ కాదు, అలాగే ఎలాంటి డ్రగ్ కూడా కాదు. సో ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్? మామూలుగా ప్రతి ప్రోడక్ట్ కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్లోనే మార్కెట్లోకి బయటకు వస్తుంది. కంపేర్ టు ఏ మెడికల్ రిలేటెడ్ ఇండస్ట్రీ గురించి తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క హెల్త్ ప్రోడక్ట్ కూడా దేని మీద బేస్ ఉంటుందంటే, మీరు ఏదైనా ఒక పిల్ తీసుకోవాలంటే ఒక టాబ్లెట్ రూపంలో కానీ, ఒక పౌడర్ ఫార్మేషన్ రూపంలో కానీ, లేకపోతే ఒక టానిక్ రూపంలో ఉన్నది కానీ మాత్రమే మీరు తీసుకోవాలి. బట్ ఫస్ట్ టైం ఇన్ ద ఎంటైర్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్మెండరల్ అనేటువంటి ఒక ప్యాచ్ టెక్నాలజీని ఈ కంపెనీ మార్కెట్లోకి తయారు చేసుకుంది. అంటే ఈ యొక్క ప్యాచ్ డెర్మల్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే,
ఇది మీరు ఎలాంటి ఇంటేక్ అంటే మీరు దీన్ని తీసుకోవడం అంటే మీరు ఒక టాబ్లెట్ రూపంలో కానీ ఐదర్ ఎల్స్ లేకపోతే ఒక టానిక్ రూపంలో లేకపోతే పౌడర్ రూపంలో తీసుకునేది కాకుండా ఒక జస్ట్ ఒక ప్యాచ్ రూపంలో మన బాడీ మీద ఎక్కడైనా దాన్ని స్టిక్ చేస్తే అది స్ట్రైట్ అవే లివర్కి కనెక్ట్ కాకుండా ఆటోమేటిక్గా మన బాడీలోకి వెళ్ళి పనిచేస్తుంది. ఇది ఒక న్యూ రిలేటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ 2029కి వచ్చే కలికి యూ కెన్ గో అండ్ చెక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్. ఈ ప్యాచింగ్ అనేటువంటి టెక్నాలజీ, ప్యాచింగ్ రిలేటెడ్ హెల్త్ ప్రోడక్ట్స్ అనేటువంటి మార్కెట్ యొక్క వాల్యూ రాబోయేటువంటి 4 yearsలో ఒక $4 బిలియన్ షేర్ వాల్యూని ప్రపంచం మొత్తం మీద గ్రో అయ్యేటువంటి అవకాశం ఉందని మీకు గూగుల్లో వెతికితే కనిపిస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ప్యాచ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్? వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచ్ ప్రొడక్ట్స్. కరెంట్లీ మనకి ఇండియాలో 4 ప్రోడక్ట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాచెస్ అనేటివి మోర్ బయో అవైలబుల్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇది జస్ట్ సింపుల్గా మన బాడీ మీద ఎక్కడ స్టిచ్ చేసినా కూడా సింపుల్గా మన యొక్క బ్లడ్లో కలిసిపోయి ఈ ఇంగ్రీడియంట్స్ అనేటివి మన యొక్క బాడీకి బూస్టప్ చేస్తాయి. సో ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్? మన ప్రోడక్ట్స్ అనేవి కూడా కంప్లీట్లీ యూనిక్ అండ్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్. అలాగే దీన్ని జస్ట్ సింపుల్గా యూస్ చేయొచ్చు. మీరు ఓపెన్ చేశారు, దాన్ని పీల్ తీస్తారు, బాడీ మీద ఎక్కడైనా స్టిక్ చేస్తారు, జస్ట్ దాని కొన్ని నిమిషాల్లో అది బాడీలో ఉన్నటువంటి హీట్కి ఆటోమేటిక్గా దాంట్లో ఉన్నటువంటి బయో మినరల్స్ అండ్ విటమిన్స్ అలాగే కొన్ని యాసిడ్స్ అనేటివి ఆటోమేటిక్గా మన బాడీలోకి సెల్స్ ద్వారా వెళ్ళిపోతాయి. అది నెక్స్ట్ మీరు ఒక్కసారి ప్యాచ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 12 to 24 hours మాటు ఇంకొక ప్యాచ్ని యూస్ చేయకూడదు. ఆఫ్టర్ 24 hours తర్వాత తీసుకోవాలి. సో ఇట్లాగా మన ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్ యూనిక్గా ఉంటాయి. సో మన మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే బ్రెయిన్ పవర్ ప్యాచ్. ఈ బ్రెయిన్ పవర్ ప్యాచ్ అనేది చాలా అనేక రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైక్ చాలామందికి న్యూరోకి సంబంధించినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి డెమెంటియా అనేటువంటి కాన్సెప్ట్, అలాగే అనెక్సిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి కన్సిస్టివ్ డిక్లైన్స్, అలాగే ఆల్జిమర్ డిసీజు, అలాగే పార్కిన్సన్ డిసీజ్ కానీ. అండ్ దీంతో పాటు కొంతమందికి మెమరీ పవర్. లిటరలీ నాకు కూడా ఒక సమస్య ఉంది. నాకు ఎవరైనా ఒక పర్సన్ పరిచయం అయితే ఒక 2 days తర్వాత అప్పుడు నేమ్ తెలుసుకున్నా కూడా దెన్ అగైన్ ఐఎమ్ ట్రయింగ్ టు రిమెంబర్ దట్ నేమ్ అట్ దట్ టైమ్ వాట్ ఎవర్ ద కన్వర్జేషన్ వీడి హ్యావ్ అనేది కూడా నేను మర్చిపోతుంటాను. సో ఇట్లాంటిది ఏంటంటే మనకు జనరల్గా ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ ఉండడం వల్ల, అలాగే ఆ స్లీపింగ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకు చాలా చాలా మెమరీ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. సో ఈ బ్రెయిన్ ప్యాచ్ అనేది వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోడక్ట్. అది ఎందుకంటున్నానంటే 2020లో దానికి సంబంధించినటువంటి 37 రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అనేటివి దీన్ని చాలా చాలా బెస్ట్ అవర్ ప్రోడక్ట్ ఫర్ ద బ్రెయిన్ గ్రోత్, అలాగే మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి మీ యొక్క బ్రెయిన్ యొక్క థింకింగ్స్ని. అంటే ఈ బ్రెయిన్ ఈజ్ ఏ న్యూరో సింథటిక్ కాన్సెప్ట్, ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీలో నడుస్తుంటుంది. సో దీనివల్ల కొంతమందికి ఏంటంటే లాట్ ఆఫ్ హెడ్ఏక్స్, మైగ్రేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని తగ్గించుకుంటూ బెటర్ స్లీప్ తీసుకొని మంచి ఆలోచన, అంటే ఇఫ్ యూ బ్రెయిన్ ఈస్ గుడ్, ఇఫ్ యూ కల్టివేట్ ద గుడ్ థాట్స్ ఇన్ యువర్ బ్రెయిన్, దట్ విల్ బీ కమ్స్ ట్రూ అనమాట. అంటే మీ బ్రెయిన్ ఎంత బెటర్ అండ్ హెల్తీ థాట్స్ని జనరేట్ చేస్తుందో ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్. అందుకనే ఒక చాలా పెద్ద డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే మీ ఆలోచనలే మీరు కాదు. సో యువర్ థాట్స్ విల్ బి థింగ్స్ అంటారు. సో ఇక్కడ బెస్ట్ అవర్ హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్గాతో పాటు మనకు బెస్ట్ హెల్త్ రిలేటెడ్ థాట్స్ని జనరేట్ చేయడానికి ఒక ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది జస్ట్ దీంట్లో 15 ప్యాచెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ 15 ప్యాచెస్ అనేది ఎవ్రీ 24 hours మీరు ఒకసారి యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్లో మాత్రం కేవలం ఈ ప్రోడక్ట్ 15 daysకి మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. అంటే 15 రోజులకు వాడడానికి ఇది ఉంటుంది. ఇట్స్ స్ట్రైట్ అవే కమింగ్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి మనకు షిఫ్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్. బట్ మనకు హైదరాబాద్ నుంచి ఎంటైర్ ఆఫీస్ ఆపరేషన్స్, అలాగే ప్రోడక్ట్ హబ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంతా కూడా మనకి యుఎస్ నుంచే ఉంటుంది. జస్ట్ ప్రోడక్ట్ డెలివరీ త్రూ ద డిటిఎస్సి కొరియర్ నుంచి మీరు ఎవరైతే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి ఆ ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ కరెంట్లీ ఈ ప్రోడక్ట్ డిస్పాచ్ అనేటువంటి కార్యక్రమం జాయిన్ అయినటువంటి వ్యక్తి జస్ట్ అంటే 14 business days అనమాట, 14 రోజులకు కానీ మనకు అందుబాటులోకి రాదు. బట్ కమింగ్ 2 months తర్వాత యూ విల్ గెట్ ఇన్ జస్ట్ 72 hours. ఎక్కడైనా భారతదేశంలో 72 గంటల్లో ఈ ప్రోడక్ట్ మీకు డెలివరీ చేయబడుతుంది. సో మన దగ్గర ఉండేటువంటి ఇంకొక అనదర్ బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఉమెన్స్ ప్లస్ ప్యాచ్ అనమాట. ఇది ఉమెన్స్ రిలేటెడ్కి సంబంధించినటువంటి బెస్ట్ ప్రోడక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే
జనరల్గా ఉమెన్స్కి మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఆఫ్టర్ ఒక ఇద్దరు పిల్లల్ని ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక ఇద్దరు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి చాలా హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ వస్తాయి. సో ఇట్ విల్ బి కంట్రోల్స్ ద హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటుంది, అండ్ బెస్ట్ స్లీప్ అనేది మనకు ఈ యొక్క ప్రోడక్ట్ వల్ల దొరుకుతుంది. అండ్ జనరల్గా లేడీస్కి అండ్ బ్రెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి, క్యాన్సర్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివి. సో ఇప్పుడు అందరికి కూడా ఈవెన్ గవర్నమెంట్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ కూడా గవర్నమెంట్ కంప్లీట్గా లేడీస్కి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. దీంట్లో ఉండేటువంటి గో టు కోలా అనేది ఈ యొక్క ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేటువంటి ఒక 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 మినరల్. ఇది మన బాడీలో ఉండేటువంటి థింగ్స్ అనేవి నార్మల్ చేస్తూ మన యొక్క హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం కోసం ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ దీంతో పాటు మనకు ఇంకొక అనదర్ ప్రోడక్ట్ ఉంది, మెన్స్ ప్లస్ ప్యాచ్ అనేది. ఈ మెన్స్ ప్లస్ ప్యాచ్ అనేది కంప్లీట్గా మెన్ యొక్క హెల్త్ అండ్ వెల్నెస్కి ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి వర్క్ ఫర్ ద లాట్ ఆఫ్ సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మజిల్ రిలేటెడ్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ బ్లడ్ ఫ్లో ప్రాపర్గా జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ జనరల్గా బ్లడ్ వెజల్స్లో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్ విల్ బి కాస్ట్ టు ద హార్ట్ అటాక్, లైక్ కొంతమందికి ఏంటంటే స్టంట్ చేయడం ఇట్లాంటి థింగ్స్ని కూడా నార్మల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వన్స్ ద ఫ్లో ఇస్ ఆఫ్ ద బెడ్ ప్రాపర్గా ఉన్నప్పుడు అది వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి మేల్స్లో సో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది బెస్ట్ ప్రోడక్ట్ కింద మనకు ఉపయోగపడుతుంది. సో నా వాయిస్ వెరీ స్లో ఉంది. రైట్, సో థ్యాంక్ యూ. నా ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే, థ్యాంక్ యూ. సారీ సార్. సో మీకు నా వాయిస్ అంత స్లోగా ఉంటే దయచేసి మీరు ఒకసారి అండ్ అన్మ్యూట్ చేసి మళ్ళీ చెప్పండి. సో దట్ ఈస్ ద బెస్ట్ అనుకుంటా. ఐ థాట్ ఎస్. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ గ్రోత్ అనేది voice is super. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. It is his phone mobile problem. Your voice is super nice. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్రైట్. సో ఇది మన దగ్గర ఉండేటువంటి ప్రోడక్ట్స్. అండ్ వీ హ్యావ్ అన్ అదర్ ప్రోడక్ట్ కాల్డ్ ఏ ఫ్యాట్ బర్నింగ్ ప్లస్ ప్యాచ్. ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్లస్ ప్యాచ్ అనేది ఏంటంటే మనకు జనరల్గా ఎక్కువ మంది వెయిట్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అనేది, ల్యాక్ ఆఫ్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ కానీ, మనం తీసుకున్నటువంటి జంక్ ఫుడ్ కానీ, అండ్ మోర్ ఓవర్ మనకు ఉండేటువంటి ల్యాక్ ఆఫ్ అంటే ప్రాపర్ వేలో మనం డైట్ మెయింటైన్ చేయలేకపోవడం. కొంతమంది డైట్ తీసుకుంటారు, సమ్ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి అన్నిటికి కూడా ఫ్యాట్ లాస్ అనే దాంట్లో చాలా చాలా రకాలైనటువంటి ఫ్యాట్ లాస్ చేసుకోవడం చాలామంది చాలా రకాలైనటువంటి థింగ్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే నెవర్ గెట్ ఏ ప్రాపర్ రిజల్ట్. బట్ కాకపోతే ఇప్పుడు ఒక న్యూ టెక్నాలజీ అనేది ఫ్యాట్ బర్నింగ్లో మీకు తెలుసా, కంప్లీట్గా ఎప్పుడు మన ఫ్యాట్ని కంట్రోల్లో ఉంచడం కోసం రీసెంట్గా ఒక డ్రగ్ అనేది కూడా మార్కెట్లో రిలీజ్ అయింది. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీ దాన్ని రిలీజ్ చేసింది. సో అదేంటంటే సిమ్యులేటెడ్ మెటబాలిజం అనేటువంటి దానివల్ల వెయిట్ లాస్ అనేది, అంటే ఇది కంప్లీట్గా ఫ్యాట్ బర్నింగ్ మీద పనిచేస్తుంటుంది. అంటే ఎప్పుడైతే ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్యాచ్ మీ బాడీకి అటాచ్ చేస్తారో ఇది కంప్లీట్గా మన యొక్క బాడీ యొక్క మెటబాలిజంని స్టిమ్యులేట్ చేస్తూ మన యొక్క వెయిట్ అనేది లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. బట్ ఇది చాలా ఫాస్ట్ వెయిట్ లాస్ అయితే ఉండదండి. మంత్లీ మీకు ఒక 500 grams మాత్రమే, లేకపోతే మీ యొక్క బాడీ మెటబాలిజం ఇక ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది ఇంకొంచెం రావచ్చు. కానీ బట్ కాకపోతే ఇట్స్ ఎ వెరీ లెస్ ఫ్యాట్ లాస్ అనమాట. అంటే ఒక 500 grams మాత్రం 100% మీరు తగ్గేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫ్యాట్ బర్న్ అవడం వల్ల జనరల్గా మనకు ఇంకొక అదర్ ప్రాబ్లం కూడా మనకు సాల్వ్ చేసేదానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే అదర్ థింగ్, మనందరికీ తెలుసు మన బాడీలో ఎప్పుడైతే ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తామో అది వెళ్ళి గ్లూకోజ్గా మారి ప్రతి బ్లడ్ సెల్కి అందాలి. సో ఈ మీన్ టైంలో ఎక్స్ట్రా గ్లూకోజే ఫ్యాట్గా పనిచేస్తుంది. బట్ ఎప్పుడైతే ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుందో ఆ ఫ్యాట్ బర్నింగ్ కాస్త ఏమవుద్దంటే కొత్తగా ఒక ఎనర్జీ జనరేట్ అయ్యి అదే సెల్స్కి వెళ్ళి యాక్టివ్గా ఉంటారు. సో ఇది లిటరల్గా ఇది మనకు డయాబెటిక్ని కంట్రోల్ చేయడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి, అలాగే మన యొక్క లిపిడ్ మెటబాలిజం కానీ, అలాగే ఫ్యాట్ని బ్రేక్అవుట్ చేయడం. అంటే అది కరగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. సో ఆ బ్రేక్అవుట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్
మన యొక్క హిమోగ్లోబిన్ ఏ1సి రిలేటెడ్ టెస్ట్లు కొంతమంది చేసుకుంటారు. అంటే ఇది ఒక ఎల్ కార్టినేట్ అనేటువంటి సప్లిమెంటేషన్ వల్ల ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ నుంచి కూడా కొంతమందికి కొంచెం రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంది. బట్ మన ప్రోడక్ట్ ఏంటంటే వీఆర్ నాట్ ప్రమోటింగ్ హెల్త్ రిలేటెడ్, వీఆర్ నాట్ క్లైమింగ్ ఇది ఒక వ్యాధిని తగ్గిస్తున్నారు. ఇట్స్ సపోర్ట్ ఫర్ టు ఇది సపోర్ట్ మాత్రమే చేస్తుంది వాటన్నిటి నుంచి మనకు కొంచెం ఒక బెనిఫిట్ దొరకడం కోసం. సో మన యొక్క ఫ్యాట్ ప్లస్ అనేటువంటి ప్రోడక్ట్ దానికోసం మనకు ఉపయోగపడుతుంది. సో అండ్ ఏంటి కీ బెనిఫిట్స్, మన ప్రోడక్ట్లో ఉన్నటువంటి కీ బెనిఫిట్స్ ఏంటంటే, సో ఇట్స్ సింపుల్, చాలా సింపుల్గా అప్లై చేయొచ్చు అండ్ డైరెక్ట్లీ మన బాడీలో క్లీన్గా డ్రై ఏరియా ఉన్న దగ్గర, ఎలాంటి హెయిర్ లేనటువంటి ప్రదేశంలో, సో ఎక్కడ విరిగినటువంటిది కానీ లేకపోతే స్క్రాచెస్ లేనటువంటి ప్రాంతంలో జస్ట్ మీరు అట్టిస్తే చాలు. అండ్ ఇది కంటిన్యూస్గా 12 నుంచి 24 గంటల్లో మీకు ఒక రిలీఫ్ కనిపిస్తుంది. యూ జస్ట్ కంటిన్యూస్లీ అబ్జర్వ్ అవుతుంది ఒక 12 to 24 అవర్స్. మీరు 24 అవర్స్కి ఒకసారి ఒక శాచెట్ వాడండి. మన దగ్గర ఉన్నటువంటి బ్రెయిన్ పవర్ ప్యాచ్ మాత్రమే 15 శాచెట్స్ ఉంటాయి. రిమైనింగ్ ఫ్యాట్ బర్నర్ ప్లస్ కానీ, మెన్స్ ప్లస్ కానీ, ఉమెన్స్ ప్లస్ కానీ అన్నీ కూడా 30 శాచెట్స్ ఉంటాయి. ఇది ఒక నెలకి మనకు పనికి వస్తుంది. అలాగే చాలా కన్వీనియంట్గా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. 100% ఇట్స్ అ డ్రగ్ ఫ్రీ కాన్సెప్ట్, అలాగే డ్రగ్ ఫ్రీ ప్రోడక్ట్ అనమాట. సో అండ్ సేఫ్ అండ్ న్యాచురల్గా మీరు యూస్ చేయొచ్చు. సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే ఇబ్డెక్టమల్ లేయర్స్ అంటారు అనమాట, లేయర్ బై లేయర్ ఇది పనిచేస్తుంది. అండ్ దీనికి సంబంధించి కంపెనీ నుంచి కూడా కొంతమంది సైంటిస్టులు, డాక్టర్స్ నుంచి సూపర్ సార్టెడ్ ట్రైనింగ్ సెషన్స్ అనేటివి కండక్ట్ చేయబడతాయి. కొంచెం కమ్యూనిటీ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చాలా సైంటిఫికల్ వేలో సైంటిఫికల్ ట్రైనింగ్ మీరు తీసుకొని కొంతమందికి ఈ ప్రోడక్ట్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ని కల్పించడం అవుతారు. అవర్ ప్రోడక్ట్స్ ఇస్ కంప్లీట్లీ సర్టిఫైడ్, ఫుల్లీ సర్టిఫైడ్, యుఎస్ రిలేటెడ్ క్వాలిటీ, ఎఫ్డిఏ సర్టిఫికేషన్ ఉంది అండ్ జిఎంపి సర్టిఫికేషన్ ఉంది, టిఎస్ఏ అప్రూవ్డ్ ఉంది, అలాగే ఇది నాన్ జిఎంఓ ఇంగ్రీడియంట్స్ ఉంది, అలాగే యుఎస్డిసి ఆర్గానిక్ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉంది, ఐఎస్ఓ 22,000 సర్టిఫైడ్ ఒక ప్రోడక్ట్ అనమాట. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. మన దగ్గర అన్ని ప్రోడక్ట్స్ కూడా సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. సో ఇది మన యొక్క ప్రోడక్ట్స్. వీ హ్యావ్ ఎ బెస్ట్ అవర్ లీడర్షిప్ టీమ్, వీ హ్యావ్ ఎ బెస్ట్ ప్రోడక్ట్స్ టు సపోర్ట్ హ్యూమన్ మెన్ హెల్త్, ఉమెన్ హెల్త్, బ్రెయిన్ యొక్క పవరు, బాడీ యొక్క ఫ్యాట్ని తగ్గించుకోవడంతో పాటు వీ హ్యావ్ అ 3 or 4 ప్రోడక్ట్స్. జనరల్గా యూఎస్లో 8 ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయి. బ్లాక్ వాటర్ అని, అలాగే ఒక న్యాచురల్గా వెయిట్ తగ్గేటువంటి టీ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ కమింగ్ ఇన్ ఇండియా మార్కెట్ కరెంట్లీ. మేబీ ఆఫ్టర్ 6 months తర్వాత, 1 year తర్వాత ఆ ప్రోడక్ట్స్ కూడా ఇండియన్ మార్కెట్లోకి వస్తాయి. కరెంట్లీ మనకు ఈ ప్రోడక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది మన దగ్గర ఉన్నటువంటి కీ ప్రోడక్ట్. ఎప్పుడైనా బిజినెస్ అనేది ఒక ఇన్కమ్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుందంటే, మీరు ఒక ప్రోడక్ట్ని సెల్ చేసినప్పుడే మీకు ఒక ఇన్కమ్ వస్తుంది. వాట్ ఎవర్ ద సెల్లింగ్, మీరు ఏం సెల్ చేస్తున్నారో అదే మీ యొక్క ఇన్కమ్ని డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రోడక్ట్ని మీరు సెల్ చేయొచ్చు, మీ సెల్ఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ సేల్స్ బేస్డ్ కంపెనీ, ఇట్స్ కంప్లీట్లీ ఇది వాల్యూమ్ బేస్డ్ ప్రాజెక్ట్. ఇదేదో స్ట్రక్చర్ వేసుకున్న మనీ వస్తుంది కాదు. ఇట్స్ ఏ కంప్లీట్లీ వాల్యూమ్ బేస్డ్ బిజినెస్ మోడల్. ఇది కంప్లీట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి పనిచేస్తుంది. ప్రతి ఒక్క మై వెల్త్ కనెక్ట్ మెంబర్షిప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మార్కెటింగ్ ప్లాన్ అనేది కంప్లీట్గా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఒక మార్కెటింగ్ ప్లాన్లో ఒక మెంబర్గా మీరు ఒక పర్సన్గా దీన్ని ప్రమోట్ చేస్తుంటే ఇట్స్ కంప్లీట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ మీకు ఇస్తుంది. ఎందుకంటే మన యొక్క బిజినెస్ ప్లాన్ అనేది చాలా చక్కగా, చాలా అద్భుతంగా డిజైన్ చేయబడారు. కాబట్టి ఇందులో మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్పను. బట్ ఇందులో రావాలంటే మీకు ఓన్ ఎబిలిటీ, మీరు చేసేటువంటి వర్క్, మీరు బిజినెస్ కోసం అప్లై చేసేటువంటి స్ట్రాటజీని బేస్ చేసుకొని మీకు ఇక ఇన్కమ్ అనేది వస్తుంది. అంతేగాని ఇక్కడ చూస్తున్నటువంటి ఫిగర్స్ అన్ని మీకు వస్తాయని నేను చెప్పట్లేదు. ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో వాట్ ఈస్ అవర్ మార్కెటింగ్ మోడల్? సో అందరికీ తెలుసు మార్కెటింగ్ మోడల్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ అంటే చాలా అడ్వర్టైజ్మెంట్లు, డిస్ట్రిబ్యూషన్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, లోకల్ డిస్ట్రిబ్యూటర్, రిటైల్ అవుట్లెట్, ఇలా అందరికీ పోయేటువంటి మనీని స్ట్రైట్ అవే ఒకే కస్టమర్కి డైరెక్ట్గా సెల్ చేయడం ద్వారా మనకు పే అవుతుంది. సో సేమ్ ఇదే మోడల్ని ఈ కంపెనీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దీంట్లో మీరు 9 రకాలుగా ఇన్కమ్ని సంపాదించుకునేటువంటి ఒక ఆపర్చునిటీ ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటంటే, టోటల్గా మీకు 9 different types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ 9 different types ఆఫ్ ఇన్కమ్స్లో ద ఫస్ట్ ఇన్కమ్ మీకు రావాలంటే ముందు మీరు ఈ కంపెనీలో ఒక మెంబర్ అవ్వాలి. సో మెంబర్ కావాలంటే వన్ టైం మెంబర్షిప్ ఫీ $10 ఉంటుందండి. ఈ $10 మీరు పే చేయడం ద్వారా లైఫ్ టైం మీకు డొమైన్, అలాగే మీ యొక్క వెబ్సైట్ అండ్ బ్యాక్ ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మెయింటెనెన్స్ కంపెనీ మీకోసం
ఇస్తుంది. ఇట్స్ ఎ ఫ్రీ టు రీప్లేస్ ద వెబ్సైట్. మీరు కంప్లీట్గా ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్టర్ అయిన తర్వాత మనకు ఈ వెబ్సైట్లో కొన్ని టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ టూల్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఆఫీస్లో బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ ఏ పీడిఎఫ్, ప్రజెంటేషను. మీకు డిజిటల్ మార్కెటింగ్ చేయగలను అనుకుంటే సోషల్ మీడియాస్లో మీరు దీన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఈజీ వేగా కొన్ని అడ్వర్టైజ్మెంట్ని మీకు మీరుగా క్రియేట్ చేసుకునేటువంటి వెసులుబాటుని ఈ $10 మీకు కల్పిస్తుంది కంపెనీ. దీన్ని యూస్ చేసుకొని మీరు డిజిటల్గా కూడా ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు పే చేసిన దానికి కంపెనీ అది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మీరు ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే వీఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్ అండ్ యూజింగ్ ద ప్రోడక్ట్. సో ద ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి $40 ఉంటుంది. ఈ $40కి మనకు బ్రెయిన్ పవర్ ప్యాచ్ అనేటువంటి ప్రోడక్ట్ మనకు దొరుకుతుంది. సో మీరు $50తో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు అనుకుందాం. మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తారో మీకు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మొచ్చు. మీకు ఆల్మోస్ట్ 30% రిటైల్ ప్రాఫిట్ అనేది ఇందులో దొరుకుతుంది. సో అంటే మీరు పే చేసినటువంటి $40 యొక్క ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో దాన్ని ఎంఆర్పికి అమ్ముకుంటే 30% రిటైల్ ప్రాఫిట్ అనేది ఫ్రమ్ ద కస్టమర్కి మీరు సెల్ చేయడం ద్వారా మీకు దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరైనా సరే ఈ యొక్క బిజినెస్ గురించి ఇంకొక వ్యక్తికి మీరు ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే యూ విల్ గెట్ అప్ టు 25% డైరెక్ట్ రెఫరల్ బోనస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను స్టార్ట్ చేయాలనుకున్నాను ఈ బిజినెస్, నాకు ఈ బిజినెస్ యొక్క ఆపర్చునిటీ నచ్చింది. సో నేను ఇప్పుడు మీ కింద ఒక పర్సన్, మీరు ఎవరో నన్ను ఇన్వైట్ చేశారు. నేను ఎప్పుడైతే ఒక ఆర్డర్ నేను ప్లేస్ చేశానో నా మీద మీకు ఒక 25%, అంటే $40 మీద 25% $10 స్ట్రైట్ అవే ఫాస్ట్ స్టార్ట్ బోనస్ కింద ఇమీడియట్గా మీ యొక్క బ్యాక్ ఆఫీస్లో క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ అవడంతో పాటు ఇక్కడ ప్రతి ఇన్కమ్ కూడా అంటే మన దగ్గర ఉండేటువంటి ఇన్కమ్స్ అనేది ఆల్మోస్ట్ డైలీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే ప్రతిరోజు ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతుంది. దాని గురించి మనం ఇంకొక స్లైడ్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది మనకు ఉండేటువంటి ఫస్ట్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, నాకు లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేశాను. నాకు ఫాస్ట్ స్టార్ట్ బోనస్ కింద ఏమొచ్చింది, $10 ఈచ్ పర్సన్ మీద టోటల్గా $20 ఇన్కమ్ అనేది నాకు రావడం జరిగింది. అండ్ మీ ఇద్దరి మీద టోటల్ 20% వచ్చింది. అండ్ ఈ పని నేను చేయడం వల్ల నాకు అన్లిమిటెడ్ ఇన్కమ్ని సంపాదించుకునేటువంటి ఆపర్చునిటీ ఈ కంపెనీ కల్పిస్తుంది. ఎలాగంటే మనకి ఇక్కడ ఒక స్పీడ్ బోనస్ ఇస్తుంది. ఈరోజు నేను జాయిన్ అయ్యాను, విత్ ఇన్ 7 days ఆఫ్ మై జాయినింగ్, నేను జాయిన్ అయినటువంటి 7 రోజుల లోపల ఇద్దరు వ్యక్తుల్ని, నా లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని ఎప్పుడైతే నేను ఫిల్ చేస్తానో చేసినటువంటి వెంటనే నాకు క్యాష్ బ్యాక్, స్పీడ్ బోనస్ అనేది 200% క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. అంటే నేను పే చేశాను $50, నేను ఇద్దరిని ఏ అండ్ బిని జాయిన్ చేశాను, వాళ్ళిద్దరి మీద $20 వచ్చింది. ఆ $20 రావడంతో పాటు నాకు ప్రోడక్ట్ కూడా నాకు డెలివరీ అయింది. అండ్ దీంతో పాటు ప్రతిరోజు 2.5%, అంటే $1 ప్రతిరోజు తిరిగి నాకు క్రెడిట్ అవుతూ ఉంటుంది, అప్ టు $100. అంటే ఈ $100 వచ్చేదాకా నేను పే చేసిన $40కి నాకు 200% క్యాష్ బ్యాక్ అనేది మీకు దొరికేదాకా ఈ యొక్క స్పీడ్ బోనస్ అనేది పనిచేస్తుంది. బట్ డోంట్ ఫర్గెట్ రిమెంబర్ ద ఓన్లీ వన్ కండిషన్, మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఫస్ట్ 7 days ఆఫ్ జాయినింగ్లోనే మీరు వాళ్ళని జాయిన్ చేయాలి. ఇది జాయిన్ చేస్తే మీరు అన్ని ఇన్కమ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అన్ని ఇన్కమ్స్లో అతిపెద్ద ఇన్కమ్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఇన్కమ్ మనకు ఉండేటిది బైనరీ. ఈ బైనరీ అనేది అండ్ డ్యూయల్ టీమ్ డబుల్ బైనరీ, ఇది రోజు మనకు పే చేస్తుంది. ఇన్స్టెంట్ క్రిప్టో పేమెంట్, ఇన్స్టెంట్ పేమెంట్ మెథడ్ లాగా. ఎవ్రీ 24 hours-కి 2 స్ప్లిట్స్ జరుగుతాయి. ఎవ్రీ 12 hours-కి ఒక పేఅవుట్ ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. సో ఈ బిజినెస్ అంతా కూడా మనకు డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో నౌ పేమెంట్స్ నుంచి జరుగుతుంది. ఇది ఏంటంటే ఇది థర్డ్ పార్టీ అనమాట. కంపెనీ ఎలాంటి హ్యాండ్లింగ్స్ చేయదు. మీ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి మీరు ఒక విత్డ్రాన్ ప్లేస్ చేస్తే ఆ అడ్మిన్ తీసుకెళ్ళి అప్రూవ్ చేసి మీ వ్యాలెట్కి వచ్చేది ఉండదు. ఇది కంప్లీట్గా థర్డ్ పార్టీ డీసెంట్రలైజ్డ్ వేలో మీకు వచ్చే కమిషన్ని ఎవ్రీ డే $1 ఉన్నా కూడా మీకు పే అవుతుంది. దెర్ ఇస్ నో మినిమం విత్డ్రా. $1 ఉన్నా మీకు పేఅవుట్ అనేది ఆటోమేటిక్గా అయిపోద్ది. మీరు పెట్టాల్సినటువంటి అవసరమే లేదు. మీరు జస్ట్ మీ యొక్క క్రిప్టో వ్యాలెట్ని అక్కడ కనెక్ట్ చేస్తే చాలు. సో బైనరీ ఎంత బ్యూటిఫుల్ అంటే దీంట్లో మీరు ఒక రోజుకి $14,300, అంటే ఒక హైయెస్ట్ క్యాపింగ్, అంటే ఒక క్యాపింగ్ ఒక పీవీపీ, అంటే మనం ఒక పీవీపీకి ఒక లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ అయితే $6 వచ్చింది. మనకు మ్యాక్సిమం పర్ డే ఎర్నింగ్ ఎంత ఇస్తారంటే $14,300 మ్యాక్సిమం మనకు ఇచ్చేటువంటి అవకాశం ఇందులో ఉంది. అలాగే మనకి ఇచ్చేటువంటి ఎంటైర్ బైనరీ అనేది 15%, అంటే టోటల్గా, అంటే ఇక్కడ పీవీపీ అంటే
పెయిర్ వాల్యూమ్ పాయింట్ అంటాం. ఈచ్ ప్యాకేజ్ ఈజ్ ఏ 1 పెయిర్ వాల్యూమ్ పాయింట్. అండ్ టోటల్గా ఒక పెయిర్ వాల్యూమ్ పాయింట్కి $6 వస్తుంది. మ్యాక్సిమం ఒక రోజుకి $14,300 మనం బైనరీ రూపంలో సంపాదించవచ్చు. బైనరీ అనగానే ఒక లెగ్ ఫాస్ట్గా వెళ్ళొచ్చు, ఒక లెగ్ స్లోగా వెళ్ళొచ్చు, ఒక 2 మంత్స్ తర్వాత ఈ లెగ్ ఫాస్ట్ వెళ్ళొచ్చు, తర్వాత ఆ లెగ్ స్లో అవ్వచ్చు. బట్ అల్టిమేట్గా మీ యొక్క ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఫుల్లీ బ్యాక్డ్ ఉంటుంది, 100% క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. వాల్యూమ్ అనేది డైలీ యాక్టివ్ మోడ్లోనే ఉంటాయి. మీ వాల్యూమ్ యాక్టివ్ మోడ్లో ఉండాలంటే మీరు ఈ కంపెనీలో యాక్టివ్ స్టేటస్లో ఉండాలి. యాక్టివ్ స్టేటస్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ 30 డేస్కి ఒక ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలి. అలా ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే మనం రీపర్చేస్ అంటాం. ఈ రీపర్చేస్ చేసిన దానివల్ల కూడా మనకు ఫాస్ట్ స్టార్ట్ బోనస్ 25% వస్తుంది. పెయిర్ వాల్యూమ్ పాయింట్ కింద అంటే ఒక 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 బైనరీ కింద ప్రతి ఒక్క పెయిర్కి $6 వస్తుంది. అలా 2386 సైకిల్స్ పర్ డే. అంటే కొత్త బిజినెస్ మీద మనకు ఒక సైకిల్ నడుస్తుంది, రీసైకిల్ మీద ఒక సైకిల్ నడుస్తుంది. అంటే కొత్తగా వచ్చినటువంటి ఐడి మీద మనకు మ్యాక్సిమం క్యాపింగ్ వచ్చి 14,300. అలాగే రీపర్చేస్ మీద కూడా మనకు 2,383 సైకిల్స్ పర్ డే. అంటే ఇది అడిషనల్ ఇంకొక 14,300. అంటే పర్ డే మీరు మీ బైనరీ కింద ఇందులో ఒక $28,600ని పర్ డే పెయిర్ సైకిల్ బోనస్ కింద రెండింటిని కంబైన్ చేస్తే పెయిర్ సైకిల్ బోనస్ కింద ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆన్ ద రిపీటెడ్ ఆర్డర్స్ అండ్ ఫస్ట్ ఆర్డర్స్. సో ఈ స్లైడ్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఇంకొక ఇన్కమ్ ఉంది, దీన్ని ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అంటారు. ఈ ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అనేది ఏంటంటే దీన్ని కూడా మీరు అచీవ్ అవ్వాలంటే మీ టీంలో మీరు జాయిన్ అయినటువంటి ఫస్ట్ 7 days లోపల ఇద్దరు వ్యక్తుల్ని లెఫ్ట్ అండ్ రైట్ చేసి ఉండాలి. ఒకవేళ మీకు ఈ బిజినెస్ గురించి ఫస్ట్లో అవగాహన లేదు, మీరు ఈ యొక్క క్రైటీరియాని ఫిల్ చేయలేకపోయారు, ఆ టైంలో ఎవరైనా సరే ఒక 10 days అయిపోయింది, మీరు జాయిన్ అయిన ఈ రోజుకి 10 days అయింది, బట్ మీరు ఇన్కమ్స్ క్వాలిఫై అవ్వాలంటే దెర్ ఈస్ అన్ అదర్ ఆప్షన్. మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. మీరు ఒక ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్ అంటే ఒక వ్యక్తిని 10 రోజుల తర్వాత జాయిన్ చేసి అతను 7 days లోపల ఇద్దరిని ఫిల్ చేసేలాగా, అంటే అతను 2 మెంబర్స్ని కంప్లీట్ చేసేలాగా మీరు ఒక ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ని కానీ మీరు కంప్లీట్ చేస్తే మీరు మళ్ళీ ఈ యొక్క ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అనే దాన్ని అచీవ్ చేయొచ్చు. ఇది ఏంటంటే మంత్లీ పే చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా జరుగుతుందంటే వరల్డ్ వైడ్గా మీకు ఏదైతే ఒక టీం ఉందో ఈ టీము ప్రతి నెల ఎంతో కొంత బిజినెస్ చేస్తుంటుంది. ఒకవేళ ఆ మొత్తం బోనస్ అంటే ఆ మొత్తం వాల్యూమ్ వచ్చి ఒక నెలకి మీకు 50 పెయిర్స్ అవుతున్నాయి అనుకోండి, మీకు $150 మీకు బోనస్ వస్తుంది. ఈ నెలలో 50 పెయిర్స్ అయినాయి, నెక్స్ట్ మంత్ కూడా 50 నేను బ్రాంజ్ అవుతాను, ఆ బ్రాంజ్ లెవెల్లో ఉంటాను కాబట్టి $150 నాకు పే చేస్తుంది కంపెనీ. ఒకవేళ నాకు 75 పెయిర్స్ అవుతున్నాయి అనుకోండి, $225 పే చేస్తుంటుంది. ఒకవేళ నేను 100 పెయిర్స్ని అక్యుములేట్ అవుతున్నాయి నా టీంలో, నాకు $300 వస్తాయి. అంటే నా టీం కొంచెం గ్రో అయ్యి ఒకవేళ నేను బ్లూ డైమండ్ అయితే నాకు 1000 పెయిర్లు ప్రతి మంత్ జరుగుతుంటే $3,000 ప్రతి నెల నాకు ప్రెసిడెంట్ క్లబ్ అనేటువంటి బోనస్ కింద వస్తుంది. కానీ ఇది డైలీ పేమెంట్ కాదండి, ఇది ప్రతి నెల 15వ తారీఖు పే అవుతుంది. ఆ 15 నుంచి 15 క్యాలిక్యులేట్ చేస్తుంది. 15వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల 1000 పెయిర్లు కానీ మీ యొక్క ఆర్గనైజేషన్లో జరుగుంటే మీకు $3,000 ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే దీనితో పాటు అదే వాల్యూమ్ అదే 1000 పెయిర్లు మీరు ఫినిష్ చేసి ఉంటే 20వ తారీఖు నుంచి నెక్స్ట్ 20వ తారీఖు లోపల అంటే 20 నుంచి 20 లోపల మీరు అదే 1000 పెయిర్లు కానీ అక్యుములేట్ అయి ఉంటే మీకు అడిషనల్గా కార్ బోనస్ కింద ఇంకొక $4,000 అనేది మీకు కంపెనీ ప్రొవైడ్ చేయబడుతుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి, 1000 పెయిర్లు బిజినెస్ ఒక నెలలో మీకు జరుగుతుంటే కార్ బోనస్ $4,000, ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అనేది మీకు $3,000, అంటే మొత్తం $7,000 ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఇంకొక విషయం మర్చిపోకూడదు, ఒక పెయిర్కి మనకు $6 వస్తుంది. 1000 పెయిర్లు అంటే 1000 × 6 మొత్తం వచ్చి 1000 × 6 = $6,000. అలాగే ఆ $6,000 బైనరీ బోనస్, $3,000 ప్రెసిడెంట్ క్లబ్ బోనస్, $4,000 కార్ బోనస్, అంటే టోటల్గా $13,000 మీరు ప్రతి నెల జస్ట్ 1000 పెయిర్లు బిజినెస్ చేయగలిగితే ప్రతి నెల మీరు ఒక $13,000 కమిషన్ని మీరు ఇందులో పొందే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఎలైట్ ర్యాంక్ అప్ బోనస్ అనేది ఇంకోటి కూడా కంపెనీ మనకు కల్పించింది. ఈ ఎలైట్ ర్యాంక్ అప్ బోనస్ అనేది మీ యొక్క బిజినెస్ మీ టీంలో ఎవరు చేశారు, మీరు ఒకే ఒక పర్సన్ జాయిన్ చేశారు లెఫ్ట్ అండ్ రైట్, వాళ్ళిద్దరు పర్ఫామ్ చేస్తున్నారు,
మీకు మొత్తం ఒక 1500 పెయిర్స్ అయినాయి. అప్పుడు మీకు కంపెనీ $5,000ని ఎలైట్ బోనస్ కింద ఇస్తుంది. ఇట్స్ వన్ టైం బోనస్. అక్కడి నుంచి ఇంకొక 15,000 అయినాయి, అంటే టోటల్గా 3,000 అయినాయి. అప్పుడు మీకు $7,000 ఇస్తుంది. అలాగా టోటల్గా సూపర్ ఎలైట్ అనేటువంటిది ఏంటంటే 50,000 అక్యుములేటెడ్ పెయిర్స్ అనమాట. ఎప్పుడైతే అవుతాయో మీకు $1,00,000 $100,000ని మీకు కంపెనీ ఒక ఎలైట్ ర్యాంక్ అప్ బోనస్ కింద వన్ టైం బోనస్ కింద ఇస్తుంది. దీంట్లో మ్యాక్సిమం $1,97,000 యాజ్ ఎ ఎలైట్ ర్యాంక్ అప్ బోనస్లో ఉంది. చూడండి గాయస్, ఇక్కడ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే వీ హ్యావ్ ర్యాంక్ బోనస్ అప్ టు $200,000. అండ్ అట్లీస్ట్ మీరు 1000 పెయిర్స్ని పర్ఫామ్ చేసుకునేటువంటి టీంని ఒక 6 monthsలో కానీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మీరు యాజ్ ఇట్ ఈస్గా $13,000 అనేటివి ప్రతి నెల తీసుకోవచ్చు. సో నేను ఇందాక మీకు ఒక స్లైడ్ చూపించి దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఇన్కమ్స్ మీకు అర్థమయ్యాయి. జస్ట్ మీరు ఒక సింపుల్ ఫార్ములాని ఫాలో అవడం వల్ల ఒక సంవత్సరంలో మీరు యావరేజ్గా $150,000ని సంపాదించుకోవచ్చు. ఎలాగంటే మన టార్గెట్ ఏంటంటే 1000 పెయిర్లు అయితే మనకు $7,000 ప్రతి నెల బోనస్ ఉంది. 1000 పెయిర్లు అయితే $6,000 బైనరీ కూడా ఉంది. ఇంకా ఫాస్ట్ స్టార్ట్ బోనస్ వీటి గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ కంపెనీ ఒక దాన్ని టీచ్ చేస్తుంది మనకు. మీరు ఈరోజు జాయిన్ అయినటువంటి తర్వాత మీ టీంలో కమింగ్ వీక్లో లెఫ్ట్ ఒక అకౌంట్, రైట్ ఒక అకౌంట్, సేమ్ అదే అకౌంట్స్ని మీరు లెఫ్ట్ రైట్ ఫిల్ చేయగలిగితే విత్ ఇన్ 7 days ఆఫ్ ద టైమ్ ఆఫ్ యువర్ జాయినింగ్ మీరు అది చేయగలిగితే మీకు అన్ని ఇన్కమ్స్ ఎలిజిబిలిటీ అయ్యేటువంటి అవకాశం ఉందని కంపెనీ చెప్తుంది. సో ఇప్పుడు మీరు 12 weeks పాటు దీన్ని రిపీట్ చేయండి. మీరు ఈరోజు జాయిన్ అయ్యారు, ఒక 1 week కష్టపడి ఇద్దరిని జాయిన్ చేశారు. ఆ ఇద్దరితో కలిసి ఇంకొక 1 week కష్టపడి టీచ్ చేసి వాళ్ళిద్దరిని ఫిల్ చేయడానికి, ఇద్దరిని ఫిల్ చేయడానికి ట్రై చేయించండి. ఎందుకంటే వీ హ్యావ్ ఏ క్యాష్ బ్యాక్, 200% క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి దానివల్ల మనకు ఒక బెనిఫిట్ ఈజీగా దొరుకుతుంది. కాబట్టి మనకు దానివల్ల ఒక బెనిఫిట్ దొరుకుతుంది. కాబట్టి మీరు జస్ట్ ఒక 12 weeks కానీ ఇది డూప్లికేట్ అయితే మీ యొక్క టీం యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 2048 మెంబర్స్. అంటే ఈ పైన ఉన్నది క్యాలిక్యులేట్ నేను చేయట్లేదు. ఒకవేళ మీరు ఎవ్రీ వీక్ ఇది డూప్లికేట్ చేయలేకపోయారు, ఒక మంత్కి డూప్లికేట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఈ యొక్క క్యాలిక్యులేషన్ని 12 నెలలకు కేటాయించుకోండి. 12 నెలలకు కేటాయించుకుంటే మీకు 20,048 మెంబర్స్ అనేటువంటి వాళ్ళ ఒక కమ్యూనిటీ కింద ఏర్పడింది. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు లెఫ్ట్ రైట్లో రావచ్చు మనకు. కానీ ఇక్కడ కంపెనీ ఒక చిన్న రూల్ పెట్టింది, ఎవరికైనా ఒక ఇన్కమ్ కావాలంటే ప్రతి నెల $40 రీపర్చేస్ చేయాలంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఏంటంటే మీరు వాడడం వల్ల ఒక మంచి బెనిఫిట్ మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి నెల రీపర్చేస్ జరుగుతుంది అనుకుందాం. అంటే మీకు 2048 మంది మధ్య ప్రతి ఒక్కరు ఒక రీపర్చేస్ కానీ ఫినిష్ చేయగలిగితే 1000 పెయిర్స్ అనేటివి ప్రతి నెల కంప్లీట్ అవుతాయి. ప్రతి నెల అవి కంప్లీట్ అవ్వడం వల్ల ప్రతి నెల మీకు $3,000 ప్రెసిడెంట్ క్లబ్ బోనస్, $4,000 ఎలైట్ బోనస్, $6,000 బైనరీ బోనస్, అంటే $13,000 అనేటివి ప్రతి నెల మీరు సంపాదించవచ్చు. మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే నెక్స్ట్ 1 yearకి మీరు ఈ ఇన్కమ్ని $150,000 మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అంత పెద్ద పోర్ట్ఫోలియోని మీరు ఇక్కడ క్రిప్టో రూపంలో ఈ యొక్క బిజినెస్ మోడల్ ద్వారా మీరు మీ యొక్క పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఇక్కడ మీకుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ ఇండియాలో తన ఆపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది లీడర్స్ని ఈ యొక్క బిజినెస్ వైపు తీసుకురావడం కోసం ఒక ట్రావెల్ ఇన్సెంటివ్ ట్రిప్ అనే దాన్ని అనౌన్స్ చేసింది. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే June 1st నుంచి 30th వరకు, అంటే 30 days లోపల 30 పెయిర్స్, అంటే టీమ్ మ్యాచింగ్ బోనస్ 30 పెయిర్స్ కానీ మీరు ఫినిష్ చేసినట్లయితే మీకు థాయిలాండ్లో ఈ కంపెనీ మీకు ఒక బిగ్ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది ఓన్లీ ఫర్ ఇండియన్ లీడర్స్ వరకే. అక్కడ మీకు కంప్లీట్గా ఎయిర్ ఫేర్తో పాటు మీ యొక్క హోటల్, ఫుడ్ అండ్ మీకు హై లెవెల్ ట్రైనింగ్ దొరుకుతుంది. నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను, రాబ్ సోల్స్మాన్ ఆయన 100% వన్ ఆఫ్ ద బెస్ట్ అవర్ మోటివేషనల్ ట్రైనర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంపెనీ, యాజ్ వెల్ యాజ్ హీఈస్ క్రియేటింగ్ ఏ $1 billion బిజినెస్ అనమాట. అంటే సబ్వే శాండ్విచ్ లాంటి
ఇలాంటి బిజినెస్ని క్రియేట్ చేశాడు, ఈజ్ వన్ ఆఫ్ ద ఎలైట్ బిజినెస్ మ్యాన్. సో ఆ పర్సన్ మనకు కంప్లీట్గా ఈ యొక్క బిజినెస్ స్ట్రాటజీ గురించి, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గోల్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది అందరికీ అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై అవ్వచ్చు. ఇక ఒక బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ ట్రిప్, యూ విల్ గెట్ ఎ బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. అంటే అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ని మీరు దీంట్లో అచీవ్ చేయొచ్చు. అండ్ చాలామంది ఏదైనా ఒక బిజినెస్ వినంగానే ఏం చేస్తారంటే, ఓకే నేను ఆలోచిస్తానంటారు. బట్ ఈ బిజినెస్లో డోంట్ థింక్ టూ మచ్, బికాస్ ఇట్స్ నాట్ ఏ మీ లైఫ్ టైం రిస్క్ చేసే మనీతో మీరు దీంట్లో జాయిన్ అవ్వట్లేదు. జస్ట్ ఏ $50 కూడా చాలా మందికి చాలా కష్టమైనటువంటి డబ్బులే, కానీ లైఫ్లో రిస్క్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ సక్సెస్ అయ్యారని నేను విన్నాను. సో $50 అనేది కూడా రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయండి. మేబీ తీసుకోలేకపోతే దట్స్ అప్ టు యూ, బట్ మై సజెషన్ మాత్రమే నేను అది సజెస్ట్ చేస్తున్నా. ఈరోజు టైం ఎంత అయిందండి? 7:45. ఇప్పుడు ఈ 7:45 అప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ చేశాను. మీరు ఈరోజు ఇప్పుడు జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మీటింగ్లో వచ్చిన ఎవరో ఒక మంచి లీడర్ 8 తర్వాత జాయిన్ అయినాడు, హీ ఆటోమేటిక్లీ కమ్స్ అండర్ యూ ఇన్ ద బైనరీలో. సో అతనుకున్న ఎబిలిటీ $1,00,000 వ్యాపారం చేయొచ్చు, $5,00,000 వ్యాపారం చేయొచ్చు, $1 మిలియన్ వ్యాపారం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మీరు లేట్ చేయడం ద్వారా ఒక బెస్ట్ ఎవర్ లీడర్ మీ కింద రాకుండా మీరు ఇంకొకరి కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఇన్ ద బైనరీ కాన్సెప్ట్లో. కాబట్టి మంచి డెసిషన్ తీసుకోండి. అలాగే మనకు కంపెనీ యొక్క ప్రీ లాంచ్ వచ్చి October 5th జరుగుతుంది. అండ్ October 5th నుంచి మనకు అఫీషియల్గా కొంతమంది డాక్టర్స్ ఇండియాలో దీని గురించి మనకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వన్ స్పోర్ట్స్ మెన్స్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ లైక్ ఏ బ్రాండ్ అంబాసిడర్గా కూడా కంపెనీ కొంతమందిని రీచ్ అవుట్ అవుతుంది. వీటన్నిటిని బిఫోర్ ద లాంచ్ అన్నిటిని సెటప్ చేసి, అండ్ ప్రీ లాంచ్లోనే మొత్తం సెటప్ చేసి పోస్ట్ లాంచ్కి ఈ బిజినెస్ అనేది చాలా మార్వలెస్గా బెస్ట్ ఎవర్ టీమ్తో ఫాస్ట్ గ్రోత్ కంపెనీగా కూడా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్. అండ్ నేను ఈ యొక్క రికార్డింగ్ Recording stopped. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి ఈ డౌట్స్ గురించి ఒకసారి అడిగితే డౌట్స్కి సంబంధించినటువంటి థింగ్స్ మనం హ్యాండిల్ చేద్దాం నెక్స్ట్ 15 minutes. ఎవరికైనా డౌట్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్, మీ డౌట్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. Hi Subbu, హలో సార్. very good presentation, very nice presentation, extraordinary presentation. మన వాళ్ళందరి తరపున ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు మనము రీఆర్డర్ చేస్తాం కదా, ఆ రీఆర్డర్ లో వచ్చే పేరు కూడా మనకి ఈ ప్రెసిడెన్స్ క్లబ్ బోనస్ యాడ్ అవుతుందా? ఎస్ ఆ సార్. పేరు కూడా యాడ్ అవుతుందా? ఎస్ సార్. ఎస్. అంటే ఆ రెగ్యులర్ పేర్స్ కి ఇది కూడా యాడ్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు సపోజ్ ఒక 99 పేర్స్ ఉన్నాయి, 1 పేర్ వచ్చేసి రీఆర్డర్ అయింది, 100 పేర్స్ క్యాల్కులేట్ అవుతుంది. అవును సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ టైం అండ్ పేషెన్స్. అంటే ఇది ఎవ్రీ మంత్ రీఆర్డర్ లేదా న్యూ జాయినింగ్స్ మెయింటైన్ అవుతానే ఉండాలి ఈ సాలరీస్ కి? ఎవ్రీ మంత్ మీరు ఏదైనా సరే, అంటే అక్కడ క్రైటీరియా ప్రకారం కొత్త సేల్స్ జనరేట్ అవ్వాలి. అన్ని పేర్స్ అన్నాడు వాడు, ఆ పేరు మీరు అచీవ్ అయితే మీకు ఆ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. రెండింటికి కలిపే. అక్కడ మీకు ఒక చిన్న లాజిక్ ఉంది. ఒకదానికి 15th to 15th తీసుకుంటాడు, ఇంకో దానికి 20th to 20th తీసుకుంటాడు. అంటే నువ్వు ప్రతిసారి పని చేస్తూనే ఉండాలి. 15 దాకా దానికోసం పని చేయాలి. ఒకవేళ తగ్గింది అనుకో 20 తారీఖు దాకా ఇంకో దానికోసం పని చేయాలి. అంటే ప్రతి నెల అనేది ఆ టైం పీరియడ్ లోపల మెయింటైన్ అవుతూనే ఉండాలి, న్యూ ఆర్ రీపర్చేజెస్. అవును సార్. అవును. తగ్గితే ఆ నెల మిస్ అయినట్టేనా? కింద ర్యాంక్ ఇప్పుడు 1000 తగ్గింది 500 దొరుకుతుంది మీకు. దాని ముందు ఓకే, దాని ముందు అంటే ఫర్ 50 పైసే అయ్యారు కాలేదు, అది ఆ మంత్ మిస్ అయిపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ అయింది ఆ టైంకి వస్తాయి మళ్ళీ. అంతే సార్, అంతే. మళ్ళీ అది ర్యాంక్ ప్రెసిడెంట్ క్లబ్ లోను ఎలైట్ కార్ క్లబ్ లోను అది ఆటోమేటిక్ గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. మీరు దయచేసి అర్థం చేసుకోండి, బైనరీలో ఫ్లష్ అవుట్ కాదు. 15వ తారీఖు నుంచి 15వ తారీఖు ధరకు ఎంత వాల్యూమ్ అయిందోనే చూస్తుంది. ఓకే, అది అర్థమైంది. ఈ నెల కాలేదు, నెక్స్ట్ మంత్ అయింది, అదేం ఈ నెల మిస్ అయిపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది కదా? వస్తుంది సార్, వస్తుంది.
సార్ ఒక ప్రశ్న పోస్ట్ చేశారు అశోక్ కుమార్ వడ్డేపల్లి సార్. ఎస్ సార్, ఐ థింక్ యూ పర్సనలీ వీ హ్యావ్ టు బై. ఎస్, పర్సనల్లీ మనం ఎంత బై చేయాలంటే $40 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ పర్చేస్ ఎవ్రీ మంత్ చేయాలి. మీరు అప్పుడు మాత్రమే యాక్టివ్ స్టేటస్లో ఉంటారు. మీరు బై చేయకపోతే అప్పటి వరకు మీకున్న యాక్టివ్ స్టేటస్ అంతా కూడా మీ పైన అప్లైన్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇంక్లూడింగ్ ఫాస్ట్ స్టార్ట్ బోనస్తో సహా. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ యొక్క యాక్టివ్ స్టాటస్ని మెయింటైన్ చేయండి. $40 అంటే ₹3,400 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రతి నెల మీరు పర్చేస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్ కూడా మిస్ అవ్వకుండా మీకు దొరుకుతుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? సుబ్బు, ఒక చిన్న డౌట్. టెల్ మీ సార్. ఇప్పుడు రీపర్చేజ్ ఆర్డర్ మీద కూడా డైరెక్ట్ రెఫరల్ వస్తుందా 25%? ఎస్, వస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఒక చిన్న ప్రెజెంటేషన్ లో జస్ట్ ఓన్లీ బైనరీ ఉన్నట్టే ఉంది, అందుకని ఒక క్లారిటీ కోసం. లేదు అంటే మీరు కొంచెం మీరు డీటెయిల్గా చూడండి అండ్ పేపర్ మీకు ప్రజెంటేషన్లో ఏముందో మీరు అర్థం చేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఇప్పుడు వెన్ ఏ స్పాన్సరింగ్ ఏ బ్రాండ్ న్యూ ప్రమోటర్, ఓకే, బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ ప్యాకేజ్ యూ పర్చేస్డ్ యాజ్ ఎ బ్రాండ్ న్యూ ప్రమోటర్, సో డైరెక్ట్ రెఫరల్ బోనస్ సో స్పాన్సర్ చేసిన వాడి మీద వస్తుంది. ఓకే, రీపర్చేస్ లో కూడా మీకు రీపర్చేస్ చేసిన దాంట్లో కూడా మీకు ఆటోమేటిక్గా మీకు ఫాస్ట్ స్టార్ట్ బోనస్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. ఓకే, న్యూ బ్రాండ్ ప్రమోటర్. లేదు సార్. సి అయితే మీకు ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ఇట్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ న్యూ ప్రమోటర్, బట్ బైనరీ రీపర్చేస్ లో మీకు ఓన్లీ దొరికేది ఏంటంటే బైనరీ మాత్రమే 6%, $6 పర్ పేర్. ఓకే, అదే డౌట్. అంటే డైరెక్ట్ బోనస్ అనేది లేదు ఆన్ రీఆర్డర్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? అండ్ రెండోది ఏంటంటే వెన్స్డే రోజు మన కంపెనీ సిఇఓతో ఒక మీటింగ్ ఉంటుందండి. అండ్ మీరు ఈ లోపల కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి డౌట్స్ అని రాసుకోండి. వీ హ్యావ్ టు ఆస్క్ బికాస్ నేను ఓన్లీ ఒక్కసారి మాత్రమే తనతో మీటింగ్ చేశాను అండ్ సెకండ్ టైం ఒక ఈవెంట్కి వెళ్ళాను. మీరు ఎవరైతే ఈ కంపెనీలో రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారో మీకు ప్రతిరోజు కూడా ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, అది ఒకవేళ యుఎస్ మీటింగ్ అయితే యుఎస్ మీటింగ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, లేకపోతే ఫిలిప్పైన్స్, నైజీరియా, అలాగే జర్మన్, ఏ కంట్రీకి సంబంధించినటువంటి కాల్ అయినా కూడా ఆ యొక్క వెబినార్ లింక్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి ప్రతిరోజు ఈమెయిల్స్ రావడం జరుగుతుంది. వెన్ వెబినార్ ఉన్నప్పుడు మీరు ఆ లింక్ తీసుకొని మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఆ యొక్క వెబినార్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఇండియన్స్ జాయిన్ అవ్వాలి యుఎస్ కాల్లో అని, ఆస్ట్రేలియా కాల్లో ఆఫ్రికన్స్ జాయిన్ కాకూడదు, ఇలా ఉండదు. ఎవరైనా జాయిన్, ఇట్స్ ఓపెన్, ప్రతి ఒక్కరికి ఓపెన్లో ఉంటుంది ఆ వెబినార్. మీరు జాయిన్ అయ్యి ప్రతి డీటెయిల్ కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా జస్ట్ యూ హ్యావ్ టు రైజ్ యువర్ హ్యాండ్, డైరెక్ట్లీ ఆస్క్ ద రిప్రజెంటేటివ్ అడగచ్చు. లేకపోతే ఇఫ్ ద ఫౌండర్ ఈజ్ అవైలబుల్ ఈ స్ట్రైట్ అవే ఆస్క్ హిమ్, ఈజ్ వెరీ పేషెన్స్తో మనకు దాన్ని ఆన్సర్ చేస్తాడు. సో మీరు దయచేసి ఫస్ట్ ఎంటైర్ ప్రోడక్ట్ రిలేటెడే కాకుండా కాంపోజిషన్ ప్లాన్ రిలేటెడ్లో ఉన్న డౌట్స్ని కూడా మీరు అడగచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు ఒక పేర్ మ్యాచ్ డైరెక్ట్ ఇద్దరిని రెఫర్ చేసినప్పుడు మనకి ఎవ్రీడే $1 వస్తుందన్నారు. మామూలుగా
రెఫరల్ అలాగా ప్రతి రెండు రెఫరల్కి డైరెక్ట్ రెఫరల్కి వస్తుందా? ఒక ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్కే వస్తుంది? ఫస్ట్ డైరెక్ట్ రెఫరల్కే వస్తుంది, ఫస్ట్ 2కు మాత్రమే. మూడోది చేస్తే మీకు కేవలం వచ్చేది 25% ఫాస్ట్ స్టార్ట్ బోనస్. ఒకవేళ ఈ నెల వాళ్ళు డైరెక్ట్ రెఫరల్ చేసి మీకు $1 బోనస్ వస్తున్నప్పటికీ రెండో నెల వాళ్ళు పర్చేస్ చేస్తే మీకు ఫాస్ట్ స్టార్ట్ బోనస్ రాదు. అలాగే మీకు వచ్చేది కేవలం బైనరీ మాత్రమే రీపర్చేస్ సైకిల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ. Hi, sir. హలో సార్. Sir, I couldn't reorder within 35 days. ఓకే, It went to inactive state, right? ఎగ్జాక్ట్లీ. So నా డౌన్ లైన్ అంతా అక్కడితో బ్రేక్ అయిపోతుంది సార్. మళ్ళీ is there any chance to make it? No, see, your downline always stay there under you. When you are you will be an inactive person. System will be recognize your upline. Who will be the upline to be active? The payments all the payments will go up to the criteria will be applicable for your upline. Later, once you can active your account after 2 days later, maybe a month later, Okay. then once you become an active status, all the team is stay under you only. Okay, fine. On that day, whatever the new purchases or new repurchases will be coming out on the structure, it will be pay you. Okay. All the volumes will be flush out to attach it to your upline. Okay, sir. Thank you. Thank you. అదే సార్, ఒక మంత్ మిస్ మ్యాచ్ అయింది, ఒక మంత్ చేయలేకపోయారు, నెక్స్ట్ మంత్ చేసుకునేదానికి లేదు. ఇంకా 35 days తర్వాత వాడు యాక్టివ్ చేయకపోతే సెకండ్ మంత్లో చేసేదానికి ఉందా కష్టం? ఒక మంత్ పర్చేజ్ చేయలేదు, ఇంకో నెక్స్ట్ మంత్లో చేసుకోవచ్చా అని? మీరు చేసుకోవచ్చు, కానీ మీ యొక్క వాల్యూమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న చెప్తాను ఉదాహరణ అండి. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారండి, మీ కింద లెఫ్ట్లో ఒక 10 పేర్లు, రైట్లో ఒక 5 పేర్లు ఉన్నాయండి. కానీ మీరు మిస్ అయిపోయారండి. ఈరోజు యాక్టివేషన్ స్టేటస్ లేదు మీ దగ్గర. అంటే మీ దగ్గర పవర్ ఉంది, ఒక పక్క 10 ఉంది, ఇంకో పక్క 5 ఆల్రెడీ మ్యాచ్ అయినాయి, మిగిలిన 5 ఏమైనాయంటే 0 అయిపోతాయి. నెక్స్ట్ మీరు 10 రోజుల తర్వాత యాక్టివ్ చేశారనుకోండి, అప్పటి నుంచి మీ టీంలో మీ కింద ఎవరు బైనరీ లేనా కొత్తగా ఒక ప్యాకేజ్ పడితే మీకు పెయిర్ వాల్యూమ్ పాయింట్ ఒకటి యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ తను ఎవరైనా ఒక బిజినెస్ పర్చేస్ చేశారు అంటే స్ట్రైట్ అవే పైకి వెళ్ళిపోతాయి. ఓకే, ప్రతి ఒక్కరూ ఆ టైమింగ్కి కరెక్ట్గా గుర్తుపెట్టుకొని చేయాలి యాక్టివేషన్. మీ బ్యాక్ ఆఫీస్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఐ విల్ ఓపెన్ మై సెకండ్ అకౌంట్. జస్ట్ గివ్ ఏ మినిట్ ప్లీజ్. లుక్, ఇది మన యొక్క బ్యాక్ ఆఫీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా ఏం మెన్షన్ చేశారు సార్? యూ హ్యావ్ 28 days లెఫ్ట్ టు పర్చేస్ ఏ ప్రోడక్ట్ టు రిమైన్ యాక్టివ్ స్టేటస్. అంటే మనకి ఇక్కడ కౌంట్ డౌనింగ్ టైమర్ అనేది ఒక రిఫ్లెక్షన్ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే యు ఆర్ నౌ ఎలిజిబుల్ ఫర్ డైలీ ఇన్కమ్ 2.5% క్యాష్ బ్యాక్, ప్రెసిడెంట్ క్లబ్ బోనస్ అండ్ కార్ క్లబ్ బోనస్ అండ్ ట్రావెల్ ఇన్సెంటివ్, ఇవన్నీ మీకు ఏవి రావాలన్నా కూడా యూ హ్యావ్ టు రిఫర్ 2 people. మీరు జాయిన్ అయిన ఫస్ట్ 1 weekలోనే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. దెన్ దెర్ ఈస్ నో అదర్ క్రైటీరియా. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు look out whatever the time left for the purchase. On the time you can bought your product, you should be active status for the next 1 month. Got it, sir? Got it. Thank you guys. Any other questions? Alage, so I got some messages personally, so send me your mobile. So I never share my number here because మీరు ఎవరైతే మిమ్మల్ని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేశారో యూ కెన్ స్ట్రైట్ అవే టాక్ టు దెమ్, టేక్ ఏ కాన్ఫరెన్స్, ఆర్ ఎల్స్ మీరు వాళ్ళ దగ్గర నుంచే నా నెంబర్ తీసుకోండి సార్. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే. అండ్ మీకు ఒకే ఒక సూత్రంతో పనిచేయండి. జస్ట్ మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, 2 peopleని కంప్లీట్ చేశారు.
అండ్ ద నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మీ 2 పీపుల్స్కి ఇద్దరిద్దరిని కంప్లీట్ చేయించడం మీ యొక్క టాస్క్. సో మీరు సేమ్ దాన్ని డూప్లికేట్ చేయండి. మీరు ఒక ఫస్ట్ 2 లెవెల్స్ మీరు ఏదైతే డూప్లికేట్ చేస్తారో అదే డూప్లికేట్ అయింది. సో మీకు మిల్గిల్ గురించి చెప్పాలి. సో హీ స్టార్టెడ్ ఏ కంపెనీ, హీస్ రన్నింగ్ మోర్ దెన్ 19 years ఆ కంపెనీని రన్ చేశాడు. మై వీడియో టాక్ అని ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. కొంతమంది నాకు తెలిసినటువంటి నెట్వర్కర్లు కేవలం ఆ కంపెనీ ద్వారానే $1 million సంపాదించుకొని అదే టైంలో క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి తక్కువలో బిట్కాయిన్ ఉన్నప్పుడు కొనుక్కొని అందులో $1 billion కూడా అచీవ్ చేసిన వ్యక్తులు ఉన్నారు. బికాస్ దే ఆర్ రూట్స్ కమింగ్ ఫ్రమ్ ద మిస్టర్ మిల్గిల్ ఆ రోజు క్రియేట్ చేసిన కాన్సెప్ట్లో కొంతమంది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక లీడర్ చాలా మందికి నోన్ పర్సన్, అతను ఇండియాకి రాడు, బట్ హీ వాస్ స్టేయింగ్ ఆల్వేస్ ఇన్ దుబాయ్. దిస్ గాయ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద 17,000 యాజ్ అ మేనేజర్. సో ఎప్పుడైతే మిల్గిల్తో మై వీడియో టాక్ కంపెనీలో స్టార్ట్ చేశాడో అప్పుడు అతను టెక్నాలజీ అర్థమైంది అండ్ హీ కెన్ మేక్ ఏ millions of dollars on this project because he's run more than 19 years ఆ కాన్సెప్ట్ రన్ అయింది. At the same time, he can make a lot of money. That money he was invested in crypto and he was invested in Dubai and he was settled over there. So నేను మళ్ళీ చెప్తున్నా, this is the opportunity for you to be a financial free because with very less nominal amount to invest. మీరు అతి తక్కువ మనీతోనే మీరు ఇక్కడ మీ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇట్స్ ఎ బెటర్ కంపెనీ టు కంపేర్ టు ద క్రిప్టో ఆర్వై బేస్డ్ కంపెనీస్. సో దెర్ ఈస్ నో లయబిలిటీ, 100% లీగల్ అండ్ ద ప్రోడక్ట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. ఇట్స్ ఏ సచ్ ఏ వండర్ఫుల్ ప్రోడక్ట్. మీకు అందుకని వన్స్ యూ కెన్ యూజ్ ద ప్రోడక్ట్ యూ కెన్ స్పీక్ మోర్ దెన్ మీ, ఎందుకంటే ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ అనేది మీకు అలా కనిపిస్తుంది. సో బట్ ఫైనల్గా ఏంటంటే వీఆర్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్. మనం ఎవరైతే ఈరోజు ఈ మీటింగ్లో ఉన్నామో వీఆర్ ఓన్లీ ద పర్సన్స్. మనమే టాప్ లీడర్స్, మనమే ఈ మార్కెట్లో మనం అతి పెద్ద బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. సో మనం కంప్లీట్గా వీ కెన్ లీడ్ ద మార్కెట్. మనం లీడ్ చేస్తాం యాజ్ ఎ లీడర్స్గా. బిలీవ్ మీ, నెక్స్ట్ 6 months తర్వాత 1 year తర్వాత ఈ వర్డ్ మీతో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. బిలీవ్ మీ, వీ కెన్ మేక్ డెఫినెట్లీ ఏ హ్యూజ్ మనీ on this project. So sir, Ashok Kumar Vaddepalli, you are inviting Tirupati. Sure sir, complete ga we have a plan. So మేము ఓపెన్ మీటింగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఓపెన్ మీటింగ్స్ అనేటి వెన్స్ వీ కెన్ ప్రోడక్ట్ అనేది మీకు రీచ్ అయిన తర్వాత we come to take a one conference hall. We can bring all the leaders and we will explain. We can spend a day time in every city to provide the product knowledge, compensation knowledge and motivation, and also we have to directly talk to the management to provide a best ever doctor to train about this product. So they are agree for that. They are all oka manchi doctor ni kuda arrange cheyabothunnaru. They can explain to the about product, how it is works, how it is a benefit for us. So maybe sometimes those product will be speak from the doctors, people will believe more than us. So kabatti atlanti opportunity ni kuda manam create chestunam. Kabatti take this advantage. We make this business into the next level. We are here to change many people's lives for sure. Basically you are from Vangal today. Okay. So who is inviting you, sir? You just talk to them, so then that's a better to get more information, I think. Okay, so someone is calling to you, sir. Meeku Warangal nunchi vera person call chestadu and probably you will get some invitation from somewhere. సో ఆ గ్రూప్ యొక్క అడ్మిన్ మీరు యాక్టివ్ అడగండి సార్. యూ డోంట్ టాక్ టు సమ్వన్. సో మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ యొక్క అడ్మిన్కి ఒకసారి మెసేజ్ చేయండి, లేకపోతే మీరు ఏ గ్రూప్లో ఉన్నారో నాకు మెసేజ్ చేయండి. ఆ పర్టికులర్ పర్సన్ మీకు నేను కలుపుతాను. ఆర్ ఎల్స్ నేను మీకు ఎవరైతే పర్టికులర్ పర్సన్ ఏ గ్రూప్లో మీరు హ్యాండిల్ చేస్తున్నారో, ఓకే ఐ గాట్ అండర్స్టాండ్. ఐ థింక్ మిస్టర్ సూర్య మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉండొచ్చు. సో నేను సార్తో మాట్లాడతాను. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. Any questions, guys? Let me know. Okay, thank you so much for joining today and signing off, and the next meeting will be on Monday. Thank you. Sunday మనకు మీటింగ్ ఉండదు. Every Monday, every day 7 to 8 we have a webinar.
So we'll do it every day. Okay, bring 2 people every week and duplicate the system for the 12 months. You can see the magic. Thank you so much, Void, and signing off. Bye bye to everyone.